2029 ఎన్నికల కురుక్షేత్రం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత ఎన్నికల ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకున్న జగన్ ఈసారి చంద్రబాబు నాయుడు వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ అత్యంత పక్కాగా అడుగులు వేస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ గనుక తూచా తప్పకుండా అమలు జరిగితే కూటమి ప్రభుత్వానికి గడ్డు కాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ప్రధానంగా దృష్టి సారించిన అంశాల్లో మొదటిది క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను పునర్నిర్మించడం. గతంలో వాలంటరీ వ్యవస్థపై అధిక ఆధారపడడం వల్ల పార్టీ యంత్రాంగం కొంత బలహీనపడిందని విమర్శలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు జగన్ ఇప్పుడు నేరుగా కార్యకర్తల్లో మమేకమవుతున్నారు. తాడేపల్లి నుంచి కాకుండా నేరుగా జిల్లాల పర్యటనలు చేస్తూ జనం మధ్యలో ఉండాలని నిర్ణయించుకున్నారు. రెండో అతిపెద్ద వ్యూహం సోషల్ మీడియా శక్తిని వాడుకోవడం. గత ఎన్నికల్లో కూటమి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన అంశాలు వైసీపీకి బాగా నష్టం చేశాయి. అందుకే ఈసారి జగన్ తన సోషల్ మీడియా విభాగాన్ని భారీగా ప్రక్షాళన చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి తప్పును ఎండగడుతూ ప్రజల్లో అసహనం పెంచేలా డిజిటల్ క్యాంపెయిన్ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి కొత్త తరహా ప్రచారాలను శ్రీకారం చుట్టారు. 2029 నాటికి కొత్త ఓటర్లుగా మారుతున్న యువతను తన వైపు తిప్పుకోవడం ద్వారా చంద్రబాబు ఓటు బ్యాంకును గడ్డికొట్టాలన్నది జగన్ ఎత్తుగడ. మూడవ అంశం ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని లేదా వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఈ ప్లాన్లో కీలకం. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం వంటి పథకాల విషయంలో ప్రజల్లో కలిగే అసంతృప్తిని తన వైపు మలుచుకోవాలని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, ముఖ్యంగా విద్య మరియు వైద్య రంగంలో తెచ్చిన మార్పులను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తూ సంక్షేమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అనే ముద్ర వేయాలని చూస్తున్నారు. నాలుగవది సామాజిక సమీకరణాల మార్పు. గతంలో తనను దూరం చేస్తున్న కొన్ని కీలక సామాజిక వర్గాలను మళ్లీ దూరంగా చేకూర్చుకునేలా జగన్లో లోపాయికారిగా పాములు కదులుతున్నారు. బీసీ సామాజిక వర్గంలో వస్తున్న అసంతృప్తిని పసిగట్టి వారి నాయకులతో చర్చలు జరుగుతున్నారు. కేవలం ఒక వర్గానికి మేలు జరుగుతుందనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లడం ద్వారా కూటమిలో చీలికలు తేవడం ఈ ప్లాన్లో భాగం. చివరగా ఎన్నికలకు ఏడాది ముందే భారీ పాదయాత్రను ప్లాన్ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభుత్వాన్ని ప్రభావాన్ని చూపాలని జగన్ సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఈ 5 అంచెల మార్క్ ప్లాన్ కనుక ఖచ్చితంగా అమలు అయితే 2029లో జగన్ విజయాన్ని ఆపడం చంద్రబాబుకు పెద్ద సవాల్గా మారుతుంది.